ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. మన దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే కదా. ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో యుద్ధాలు, ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఎటువంటి ఆపదకీడు మన దాకా రాకుండా మన చుట్టూ ఆయన రక్షణ కంచె వేసి ఇంత క్షేమంగా తీసుకురావడానికి మనకున్న అర్హత ఏముందండి? మన క్రియలు, మన తలంపులు, మన ప్రవర్తన, మన చూపులు, ప్రతిదీ కూడా మనకు తెలుసు, తండ్రికి తెలుసు. అయినా సరే తండ్రి ఇంకా మనల్ని ప్రేమిస్తానే ఉండడానికి కారణం ఏందు? మనకున్న అర్హత ఎందు? తండ్రికి మన మీద అంత ప్రేమ ఎందుకు? అందును బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, మనస్పర్ధలు కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా గొడవలున్నా, ఎవరితోనన్నా మనస్పర్ధలున్నా, అది భర్తతోనైనా, భార్యతోనైనా, బిడ్డలతోనైనా, అత్తమామలైనా, ఎవరైనా సరే మీకు గుర్తొచ్చారంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాత క్షమాపణ అడగండి. మనం ఎంత తగ్గించుకుంటే తండ్రికి అంత దగ్గర అవుతాం. కాబట్టి మనస్ఫూర్తిగా వారితో క్షమాపణ పొంది వారిని అడిగిన తర్వాత వారితో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు, గంట లేట్ అయినా, 2 గంటలు లేట్ అయినా పర్వాలేదు. కానీ మన వల్ల ఎవరు బాధపడకూడదు, మన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, మన మీద ఎవరికి కోపం ఉండకూడదు. మనం క్షమించమని అడిగినా వాళ్ళు ఇంకా కోపంతో ఉంటే ఇక దేవుడే చూసుకుంటాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెక్కుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘ స్తంభమే మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళటం, రాత్రి అగ్ని స్తంభమే అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎన్నో భయంకరమైన యుద్ధాలు, ఎంతో భయంకరమైన ఎండలు, నా తండ్రి, ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అనారోగ్య సమస్యలతో ఎంతో మంది మరణించారని, ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది నా తండ్రి ఈ సమయాన్ని చూడలేక, ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేరని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మా చుట్టూ ఉంచడానికి, అందును బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినంలో నా ప్రభ, మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ నా ప్రభ, తెలుసో తెలియకు ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే, మా వల్ల ఎవరి మనసైనా బాధపడి ఉంటే నా తండ్రి, మొదటి వారితో సమాధాన పడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరైనా మమ్మల్ని కోపెట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మమ్మల్ని బాధ పెట్టినా వారి మీద మాకున్న కోపాన్ని తీసివేసి వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత తగ్గించుకున్నారు, మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి, ఎంత ప్రేమించారు నా ప్రభా, ఎంత జాలి పడ్డారు, కనికరపడ్డారు నా తండ్రి. దయగల దేవ, మీ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి నా తండ్రి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ మీకే స్తోత్రం. నా తండ్రి, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, అసలు మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదయ్యా. అసలు ఆ విషయాలే నా ప్రభు మాకు ఆ గ్రహింపు పొందుకోలేకుండా ఉన్నాం నా తండ్రి. భక్తి పరంగా మేము బాగానే ఉన్నాం కదా, భక్తి విషయంలో జాగ్రత్తగానే, ప్రతి విషయంలో కూడా చాలా కరెక్ట్గా మేము భక్తి చేస్తున్నాం కదా అని అనుకుంటున్నాం. కానీ మీరు చెప్పిన మాట నా ప్రభు గుర్తుపెట్టుకోవట్లేదయ్యా. అమ్మా, మీరు బలి అర్పిస్తున్నారు, బలి అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టమమ్మా అని మీరు చెప్పారు నా తండ్రి.
ఆ మాట ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. వాక్యం ప్రకారం నేను నడుచుకోవాలి, వాక్యం ప్రకారమే నా ప్రవర్తన ఉండాలి, వాక్యం ప్రకారమే నా జీవితం ఉండాలి అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరిని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎల్ల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు అనే గ్రహింపు నా ప్రభా మా అందరికీ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు సహనం లేకుండా జీవిస్తున్నామయ్యా. ఇంట్లో వాళ్ళతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే బయట వాళ్ళతో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి. జాలిగల దేవా, మీరెంత క్షమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత కలవరి సిలువలో కూడా నా తండ్రి ప్రాణం పోయిందనగా కూడా తండ్రి మీరేం చేయించున్నా మీరెరుగురయ్యా, వారిని క్షమించండి అని ఎంత ప్రేమ నా తండ్రి, ఎంత జాలు చూపించారయ్యా. అంత సిలువలో మిమ్మల్ని హింసించారు, ఎంత భయంకరంగా నా ప్రభు మిమ్మల్ని హింసించారు. అయినా సరే వాళ్ళ మీద కూడా మీరు జాలి పడ్డారు నా తండ్రి. ఆ మనసే మాకు కావాలయ్యా, ఆ మనసే నా తండ్రి మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మాంసపు గుండెని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. మొదట కుటుంబాల్లో ఏవైనా గొడవలు ఉంటే నా తండ్రి, అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు ఉంటే యేసు నామంలో వాటిని బంధించిన తండ్రి. మొదట ఒకరితో ఒకరు సమాధాన పడే హృదయాలు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబంలో వాళ్ళతోనే మొదట మేము సమాధాన పడాలి కదయ్యా. నీ సహోదరుడు అక్కడ ఇబ్బందుల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే నువ్వెలా ప్రశాంతంగా ఉండగలవు అని నా ప్రభు వాక్యంలో ఎన్నో చోట్ల పరిశుద్ధ గ్రంథంలో మా కోసం రాపించి పెట్టారయ్యా. మొదట నీ సహోదరుడి పరిస్థితిని చూడును, నీకు చేతనైన సహాయం చెయ్యి అని మీరు చెప్పిన ప్రతి మాట నా ప్రభు ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని నా ప్రభు మర్చిపోయే ఆ మనసు మాకు రానివద్దయ్యా. ప్రతి ఒక్కరు మీ మాట చొప్పుని నడుచుకోవాలి నా తండ్రి. అందరితో సమాధానంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళ మనసు గాయపరిచిన మరలా వెళ్ళి నా ప్రభు కోపపడుడి కానీ పాపం చేయకుడి, మీ కోపం సూర్యుడు అస్తమించేలోపు పోవాలని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని జ్ఞాపక శక్తిని మా అందరికీ అనుగ్రహించండి. సూర్యుడు అస్తమించే లోపే నా తండ్రి, అరే నా వల్ల నా మాటల వల్ల ఆమె బాధపడింది కదా, అది కరెక్ట్ కాదు కదా అని నా ప్రభు సమాధాన పడే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. అతని పౌలు గారు చెప్పిన రీతిగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని నేను చెప్పిన రీతిగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి అయ్యా. మా మనోనేత్రాలు తెరిచి నా తండ్రి మీ నుండి ఎక్కడ జారిపోతున్నాము, ఏ విషయంలో బలహీనులైపోతున్నాము, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తిస్తున్నాము ఆ గ్రహింపు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మా మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభా మా స్థితి ఏంటో మేము ఎరుగుతాం నా తండ్రి. మా మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి మేము ఏ పాపంలో బ్రతుకుతున్నామో మేము గ్రహించగలుగుతామయ్యా. దయగల దేవ, ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. అయినా సరే నా ప్రభా మా గృహాల్లో మాకున్న సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయంటే నా తండ్రి మేమెక్కడ జారిపోతున్నాము ఆ గ్రహింపు నా ప్రభు మాకు రావట్లేదు నా తండ్రి. మా బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్య. మా అందరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి ఎక్కడ జారిపోతున్నాము, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తిస్తున్నాము, మా వల్ల ఎవరినైనా బాధ పెడుతున్నాము మొదట నా ప్రభా జాగ్రత్తగా పరీక్షించిన తండ్రి ఆ గ్రహింపు మాకు ఇచ్చిన ప్రభా పశ్చాత్తాపపడే హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభా మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పినది. మీ శాంతి మా కుటుంబాల్లో లేకపోతే, మీ సమాధానం మా కుటుంబాల్లో లేకపోతే నా ప్రభా మానసికంగా కృంగిపోతారయ్యా బిడ్డలు నా తండ్రి. బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా ఎంతమంది అయితే నా తండ్రి దుఃఖంలో ఉన్నారు నా ప్రభు, బాధలో ఉన్నారు నా తండ్రి, ఇంకా ఏడుపు స్థితిలోనే ఉన్నారు నా ప్రభు. ఎక్కడ ఏ విషయాల్లో బిడ్డలు దుఃఖంలో ఉండిపోతున్నారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అని చెప్పిన దేవ. దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఓదారిస్తేనే పూర్తి ఓదార్పు బిడ్డలు పొందుకుంటారు, పూర్తి ధైర్యాన్ని బిడ్డలు పొందుకుంటారయ్యా.
మేము ఎన్నిసార్లు వాళ్ళకు నా ప్రభు ఓదార్చిన, బిడ్డల ఓదార్పు పొందరు నా తండ్రి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పిన దేవ, మొదట మేము మా తోటి వారి మీద మేము కనికర పడితేనే కదా తండ్రి మా మీద మీరు కనికర పడతారు. ఎవరైతే అవసరతలో ఉన్నారు, ఎవరైతే కష్టంలో ఉన్నారు, ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, ఎవరైతే సహాయం కోరుతున్నారు, వారి మీద నా ప్రభ కనికరము పడే మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి. వారి మీద జాలి పడే మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. స్వార్థాన్ని నా ప్రభ మాలో నుంచి తీసివేయండి అయ్యా. స్వార్థం నా ప్రభ మా అందరిలో నుంచి తీసివేసి నా తండ్రి మీ జాలి గల హృదయాన్ని, మీ సున్నితమైన హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల పాలైపోయి అప్పులు తీర్చలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభ, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. కానీ నా ప్రభ ఆ కష్టానికి తగిన జీతం పొందుకోలేకపోతున్నారు. ఆ వచ్చిన జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా కొంతమందికి నా ప్రభు బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రివాళ్ళమై మాకున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి చేసిన చేతి కష్టార్జితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, దేనికి ఎంత ఖర్చు చేయాలి, ఆ గ్రహింపు, ఆ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా, అనవసరమైన ఖర్చులు చేయకుండా నా ప్రభ సరిపడేలా నా ప్రభ వచ్చిన తక్కువ జీతమైన జాగ్రత్తగా ఎలా కుటుంబానికి వాడుకోవాలో, కుటుంబాన్ని ఆ జీతంతో ఎలా పోషించుకోవాలో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుల పాలవ్వకుండా నా తండ్రి బిడ్డలు నా ప్రభ వారు చేసిన చేతి కష్టార్జితంలో నా ప్రభ సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనండి. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా అభివృద్ధి పరిచారు కాబట్టి నాతో అంత సమృద్ధిగా పొందుకున్నారయ్యా. యాకోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నాతో. అయినా మీరు అన్యాయస్తులు కారయ్యా. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి. బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. నిద్రాహారాలు మానుకుని నా ప్రభు రేయి పగలు కష్టపడుతూనే ఉన్నారు. మరలా నా తండ్రి ఇంకా అప్పుల్లోనే ఉన్నారు చాలా కుటుంబాలు నా తండ్రి. ఇంకా ఆర్థికంగా వెనకబడే ఉన్నారు అయ్యా చాలా మంది. మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చే బిడ్డలకు నా ప్రభు ఆ పరిస్థితి రానివ్వద్దు నా తండ్రి. దయగల దేవా బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని, వారు చేసే వ్యాపారాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభు 30 60 100 ఫలింప చేస్తేనే నా తండ్రి బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారయ్యా. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా సరే గర్వం అహంకారం అనేది మాకు రాకుండా నా ప్రభు తగ్గింపు, వినయము కలిగి, దీన మనసు కలిగి ఆ హెచ్చింపు ఇచ్చిన మమ్మల్ని హెచ్చించిన మీకే మహిమ ఘనత ప్రతి దినము కూడా చెల్లించే హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి. దావీదు గారు ఎలాగైతే నా తండ్రి ప్రతి చిన్న మేలు కూడా నా ప్రభు మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకున్నాడు, అదే మనసు నా ప్రభు, అదే కృతజ్ఞత హృదయం మాకు అనుగ్రహించండి. దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. కానీ ఆశ నా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలి, ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలి, ఆ రీతిగానే మీకు ఘనత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నా తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము అని నా ప్రభు ఎంత చక్కగా నా ప్రభు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు నా తండ్రి. మనస్ఫూర్తిగా అదే మనసు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన మేలులో ఏది కూడా మర్చిపోయే మనసు నా ప్రభు మాకు రానివద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకుందయ్యా. అది గొప్ప పేరు ప్రతిష్టైన, మంచి జ్ఞానమైన, ఆస్తులైన, అంతస్తులైన, స్థలాలైన, పొలాలైన అందరూ నా ప్రభు మెచ్చుకుంటున్నా సరే మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకుందయ్యా. మేము కలిగినంత తక్కువైనా సరే ఆ తక్కువలోనే నా ప్రభు సంతృప్తి కలిగి జీవించే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి నా తండ్రి. మీ వాక్యం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల ముందే నా ప్రభు మా కోసం మీరు రాపించి పెట్టారు నా తండ్రి.
సమస్య వచ్చిందో బిడ్డలకు నా తండ్రి, ఎన్ని ఒడిదొడుకులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాల్లో కూడా నా ప్రభ పరిశుద్ధ గ్రంథం అంత చక్కగా మీరు ఏర్పాటు చేసి రాపించి ప్రతిదీ కూడా మాకు అర్థమయ్యే భాషలో మీరు రాపించి మా దాకా తీసుకొచ్చి ఎంతో మంది కష్టపడ్డారు నా తండ్రి. ఎంతో మందితో మీరు కష్టపడైనా సరే అది పూర్తి చేయండి నా బిడ్డల కోసమని నా ప్రభు. మా గురించి ఎప్పుడు కొన్ని వేలప్పటి నుంచి మేము పుట్టక ముందే నా ప్రభు మా గురించి ఆలోచించిన తండ్రి మీ పరిశుద్ధ గ్రంథాన్ని, అంత చక్కటి మాటల్ని, అంత చక్కటి ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు రాపించిన ప్రతి మాట ఎంత విలువైనదో నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా. చదువుతున్నాము కానీ, ధ్యానిస్తున్నాం కానీ నా ప్రభు ఆ మాటలో ఉన్న సమృద్ధి ఏంటో, ఆ మాటలో ఉన్న ధైర్యం కానీ, ఆ మాటలో ఉన్న మీ ప్రేమ కానీ నా ప్రభు గ్రహించలేకపోతున్నారని అనేక మంది. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు రాపించిన ప్రతి మాట నా ప్రభు ఎలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఆ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలి అనే గ్రహింపు జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢరాలు తన ఇల్లు పెరిగివేయును అని చెప్పిన దేవుడు. ఎంతో మంది నా ప్రభు తల్లులు కుటుంబాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి, ఎలా నా దారి తప్పిపోతున్నా బిడ్డలు సరి చేసుకోవాలి, ఎలా తండ్రికి లోబడని నా భర్తని నా తండ్రి వద్దకు ఎలా నడిపించాలి అని నా ప్రభు బిడ్డలు గ్రహించలేని స్థితిలో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు అప్పులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అప్పులు తీరాలంటే నా ప్రభు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఎందువల్ల అన్ని అప్పులు చేశారు? ఒకవేళ నా ప్రభు తప్పిపోయిన కుమారుడు లాగా నా తండ్రి నాకు తెలుసులే తర్వాత నేను తీర్చుకుంటాను అని తెలుసు తెలియనేమో ఆ జ్ఞానంతో నా ప్రభు తెలుసు తెలియక అప్పులు చేస్తుంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారేమో నా తండ్రి. దయగల దేవ వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి అప్పులు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలకి సమృద్ధి జ్ఞానాన్ని నా ప్రభు మీరిస్తేనే బిడ్డలు ఎగ్జామ్స్ మంచిగా రాస్తారు. మీ జ్ఞానం అయితేనే చదివిన ప్రతిదీ గుర్తుండింది. మీ జ్ఞానం అయితేనే బిడ్డలకి ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అందరికీ కష్టమైన మీ జ్ఞానంతో ఉన్న బిడ్డలకు నా ప్రభు ఈజీగా రాయగలుగుతారు. మంచి ఫస్ట్ క్లాసులో బిడ్డలు పాస్ అవ్వగలుగుతారని అనేక మందికి నా ప్రభు జ్ఞానాన్ని, మీ సమృద్ధి జ్ఞానాన్ని ఇచ్చి నా ప్రభు మంచి మార్కులతో బిడ్డలు పాస్ చేయించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మేము అడిగినా మా ప్రార్థన ఆలకిస్తున్నారంటే ఎంత గొప్ప మనసు నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాన్ని ఎవరైతే కోల్పోయారు, ఉద్యోగంలో నా ప్రభు మెంటల్ ప్రెషర్తో ఎవరైతే నా ప్రభు ఇబ్బంది పడుతున్నారు, ఎవరికైతే టార్గెట్లు ఇచ్చారో నా తండ్రి, ఎవరికైతే నా ప్రభు ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నారమ్మా, ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నారు, ఇంటర్వ్యూలో 2 స్టేజ్ల వరకు పాస్ అవుతున్నారు, కానీ నా లాస్ట్ ఛాన్స్లో మిస్ అవుతుంది అని ఎవరైతే నా ప్రభు తల్లిదండ్రులు బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషుల రికమెండేషన్ మాకు వద్దు నా తండ్రి. మీ రికమెండేషనే మాకు కావాలి. మీరు మాకు ఉద్యోగం ఇస్తేనే నా తండ్రి మాకు ఏ నష్టం కలగదు. ఒకవేళ కలిగిన మాకు ధైర్యాన్ని ఇచ్చి మా ముందు మీరుండి ఆ నష్టాన్ని కష్టాన్ని తీసివేస్తారు నా ప్రభు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ కృపించి నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ దయ చూపించి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే సరిచేసి నా తండ్రి వారు అడిగిన ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. ఆ భూమి మీద ఆ పంట మీద నా ప్రభు మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికి వచ్చిందయ్యా.
అనేక మంది రైతులు నా తండ్రి ఏ సీజన్ లో ఏ పంట వేయాలో తెలియక నా ప్రభా నష్టాల పాలైపోయారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఏ సీజన్ లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా ఆలోచన మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారని. నష్టాల పాలయ్యారని ఎవరూ కూడా నా ప్రభా ఆత్మహత్య చేసుకోనివ్వద్దు నా తండ్రి. ఆ మనసు బిడ్డలకు రానివ్వద్దయ్యా. అంత కష్టపడి పొలం నా తండ్రి దున్ని పంట వేసి నా తండ్రి అంత జాగ్రత్తగా కాపుదలు కాచుకొని నా తండ్రి ఎండనక వాననక నా ప్రభు అంత కష్టపడి తీరా వేసిన పంట చేతికొచ్చే సమయానికి నా తండ్రి నష్టాల పాలైతే నా ప్రభు ఆ కష్టం అంత వృధా అయిపోతే నా తండ్రి ఆ మనసు ఎంత బాధపడుతున్నాయ్యా. బిడ్డలకు ఆ పరిస్థితి రానివ్వద్దయ్యా. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. మొదట వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు ప్రపంచం అంతా కరువున్నా సరే మీ ఆశీర్వాదం ఉన్న వారి పంట వారి భూమిలో సమృద్ధిగా ఆహారం ఉండింది నా ప్రభా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల మీద దయించి నా తండ్రి బిడ్డలకు కావలసిన ఆలోచన మీరిచ్చిన ప్రభు. పంట వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చి వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. మీకే స్తోత్రమే. అంత కష్టపడి పంట వేసి బిడ్డలు నా ప్రభు ఆత్మహత్య చేసుకుంటే నా తండ్రి తట్టుకునే శక్తి నా ప్రభు మాకు లేదు నా తండ్రి. ఆ సున్నితమైన మనసు ఇచ్చేది మీరేనయ్యా. మీదే నా తండ్రి ఆ సున్నితమైన మనసు. ఎవరికి ఆ పరిస్థితి రానివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రమే. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరగాలని వారి ఆలోచన లోకస్తులాగా ఉందేమో నా తండ్రి. వారి కోరికలు లోకస్తులాగా ఉన్నాయేమో. వెల్ సెటిల్ అయి ఉండాలి, చక్కగా చదువుకోవాలి, మంచి జీతం సంపాదించాలి, సెటిల్ అయి ఉండాలి, అలాంటి వాళ్ళే కావాలి అని నా ప్రభు లోకస్తులాగా బిడ్డలు ఆలోచిస్తున్నారయ్యా అనేక మంది. మొదట వారికి ఉన్న ఆలోచన మార్చివేయండి నా తండ్రి. అదే అపవాది ఆలోచన అని గుర్తుపట్టే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలు నా ప్రభు వారికి జతపరచు. తెలియదయ్యా ఎప్పుడు ఏదడగాలో తెలియదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనంగా నా తండ్రి వెర్రితనంతోనే బిడ్డలు ఆలోచిస్తున్నారయ్యా. తెలియదయ్యా బిడ్డలకు నా ప్రభు ఒకవేళ అలాంటి కోరికలు అలాంటి ఆలోచనతో ఉంటే నా ప్రభు తెలుసో తెలియక ఆలోచన చేస్తున్నారు. దయతో నా ప్రభు ఆ ఆలోచన వారి బిడ్డలు చేసిన ఆలోచన క్షమించిన వారి ఆలోచన మార్చివేసిన ప్రభు మీ చిత్త ప్రకారమే వారి వివాహాలు జరగాలి అని మనస్ఫూర్తిగా మీ చేతికి అప్పగించే హృదయాలను బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి. అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవుడు మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి, అసలు నేను ఎలా జీవించాలి, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నా నడవడి, నా మాటలు, నా చూపులు నా తండ్రికి ఇష్టంగా ఉండాలి కదా. నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టుగానే నా బ్రతుకుండాలి కదా. అసలు నేనే కరెక్ట్గా లేకుండా నా తండ్రిని అడిగితే ఎలా ఇస్తాడు నా తండ్రి అనే గ్రహింపు నా ప్రభా బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మొదట వారిని సరిచేసి ఓర్పు సహనాన్ని నిరీక్షణతో ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభు మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాలను బిడ్డలకు ఇచ్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. వివాహమై 10 సంవత్సరాలైనా 20 అయినా సరే ముసలివాళ్ళైనా సరే గర్భాన్ని తెరవగల శక్తి మీకు మాత్రమే ఉందనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. మనుషుల మాటలు విని నా ప్రభు బిడ్డలు బాధపడకుండా మానసికంగా కృంగిపోకుండా నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకు ధైర్యాన్ని ఇస్తాడు, నా తండ్రి ఖచ్చితంగా నా గర్భాన్ని తెరిచి వాళ్ళందరూ నోర్లు మూపించేస్తాడు నా తండ్రి. నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి కలదాను అని కాదు అనే మనసు ఆ ప్రార్థన బిడ్డల నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు నా ప్రభు మీరిచ్చిన బహుమానాన్ని ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలయ్యా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచెమేంటి నా ప్రభు. ఒకవేళ భార్య భర్తల మధ్య ఒకవేళ గొడవలు అవుతుంటే నా తండ్రి మొదట వారి మధ్య సమాధానం మీరుంచి నా తండ్రి. కడుపుతో ఉన్నప్పుడు నా ప్రభా బిడ్డలు ఎంత ప్రశాంతంగా ఉండాలి నా తండ్రి, ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి. బిడ్డలు నిర్లక్ష్యంగా ఉండకుండా గొడవలు పడకుండా నా తండ్రి మానసికంగా కృంగిపోకుండా నా ప్రభా అపవాది చేతిలో బిడ్డలు పడకుండా వారిద్దరి చుట్టూ మీరండించిన కంచె వేసిన తండ్రి ప్రశాంతంగా
ఎప్పుడు సంతోషంగా కృతజ్ఞతతో ఉండే హృదయాలను నా ప్రభా ఆ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో శిశువు ఉన్నప్పుడే నా తండ్రి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీకు లోబడే మనసు, మీ ఎడల భయం భక్తి కలిగిన హృదయంతో నా ప్రభా ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి మొదట టెన్షన్ లేకుండా, భయపడకుండా మీ ధైర్యాన్ని బిడ్డలకిచ్చి విశ్వాసాన్ని బిడ్డలను బలపరిచి నా ప్రభా మీ చిత్తమైతే నా ప్రభు వారు ఏ బిడ్డనైతే కావాలని కోరుకుంటున్నారో మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. మీ చిత్తమైతే ఆ బిడ్డ నార్మల్ డెలివరీలో బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు భర్తను కోల్పోయినా తండ్రి, అమ్మా ఎన్నో అప్పులు అయ్యాయమ్మా, అవి ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు అని ఏ తల్లి అయితే బాధపడుతుందో ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి. విధవరాని పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. భర్త లేడనే బాధ ఒకవైపు, చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బాధ ఇంకొక వైపు నా తండ్రి. ఆ బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి ప్రతి ఒక్కరికి వారి మీద దయ కలిగించిన ప్రభు, బిడ్డలకి మొదట వారికి ఓదార్పునిచ్చిన తండ్రి, ధైర్యాన్ని ఇచ్చిన ప్రభు, వారు ఏ పని చేయాలో అదే మీరు సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఒక దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మనసు ఎల్లప్పుడూ మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, ఆపరేషన్ చేయించుకొని నా ప్రభు ఎవరైతే నా తండ్రి కోలుకుంటున్నా ప్రభు హాస్పిటల్లోనే ఉన్నారు, ఇంకా డిశ్చార్జ్ కాకుండా ఎవరైతే హెల్త్ చెకప్ కోసం వెళ్తున్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు థైరాయిడ్తో, దీర్ఘకాలిక వ్యాధులతో, దగ్గు, జలుబు, జ్వరాలతో మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా బలహీనమైపోయారు నా ప్రభు ఎవరైతే నా తండ్రి, కడుపులో గడ్డలతో, ఆ గడ్డలు క్యాన్సర్ గడ్డలుగా మారిపోతున్నాయి నా తండ్రి. ఎంత భయంకరమైన అనారోగ్యాలు నా ప్రభు, కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి అంటే మాదే తప్పు నా తండ్రి. మేమే నా ప్రభు కొత్త కొత్త పాపాలు మేమే చేస్తున్నాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు. తప్పు మాదే నా తండ్రి. మేం చేసిన తప్పు వల్లే నా ప్రభు భయంకరమైన కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి నా ప్రభు. ప్రతి ఒక్కరిలో నా ప్రభు ఏదో ఒక అనారోగ్యం, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్య, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటానే ఉందండి. కారణం మేమే నా తండ్రి, మాదేనయ్యా తప్పు. మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి, మీరు అన్యాయస్తులు కారు. మీరు వేసిన రక్షణ కంచెను మేము పోగొట్టుకున్నామేమో నా తండ్రి. అందుకనే నా ప్రభు ఈ పరిస్థితి వచ్చింది. ఎవరైతే నా తండ్రి గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయంలో నీటి బుడగలు, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ నా తండ్రి, నరాల బలహీనత, ఫిట్స్తో, పక్షవాతంతో నా తండ్రి, బీపీ, షుగర్లు నా ప్రభు, గుండె జబ్బులతో, ఆస్తమాతో నా తండ్రి, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లివర్ ప్రాబ్లం అని ప్రతిదీ కూడా నా ప్రభు అనేక రోగాలు వస్తున్నాయండి. కారణం మేమే నా తండ్రి. మీరు అన్యాయస్తులు కారయ్యి. ఆరోగ్యవంతమైన దేహాన్ని మీరు మాకు ఇచ్చారు నా తండ్రి, దాన్నే కాపాడుకోలేకపోతున్నాం. మానసికంగా నా ప్రభ మీరిచ్చిన హృదయాన్ని కూడా నా తండ్రి కలుషితం కాకుండా కాపాడుకోలేకపోతున్నాం. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మేము బలహీన పడిపోతున్న సమయంలో మీ బలాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరైతే హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్తున్నారు, నడువు నొప్పులతో నా ప్రభ, కిడ్నీల ప్రాబ్లంతో నా ప్రభ, కిడ్నీలో రాళ్ళు నా తండ్రి ఆపరేషన్ చేయాలని ఎవరికైతే చెప్పారో నా ప్రభ, ప్రతి ఒక్కరి రిపోర్ట్ మార్చి వేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. తెలుసో తెలియకో నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించండి అయ్యా. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో గొప్పవాళ్ళం, మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. అయినా సరే నా ప్రభు తెలుసో తెలియకో నా తండ్రి మీ మనసు గాయపరిచారేమో, తెలుసో తెలియకో నా ప్రభు చేయరాని తప్పు ఏదైనా చేసింటే దయతో క్షమించమని మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేదు. అయినా సరే అడుగుతున్నాం నా తండ్రి. దయగల దేవ, ఆపరేషన్ చేయించుకొని ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఇంకా డిశ్చార్జ్ కాకుండా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద, చిన్నపిల్లల పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన కొత్త కొత్త రోగాలు నా ప్రభ మీ బిడ్డలకు రానిపోతున్నా మీ రక్షణ కంచి నా ప్రభ మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నామయ్యా. మీరు కోపపడితేనే, మీ మనసు గాయపడితేనే నా ప్రభ మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీ మనసు గాయపరిచే క్రియలు కానీ, ప్రవర్తన కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కూడా మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డల్లాగా మేము పెరగాలయ్యా.
ఆ మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న నా ప్రభు, మీకు అభ్యంతరకరమైన మార్గాలు నా ప్రభు, మీకు అభ్యంతరకరమైన క్రియలు మాలో ఉంటే యేసు నామములో వాటిని తీసివేసి నా ప్రభు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత మా అందరికీ అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పు మాదేనయ్యా. బిడ్డల తరపు నే క్షమాపణ అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి రిపోర్ట్లు మారిపోవాలయ్యా. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరణించే హిజ్కియాని నా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు నా తండ్రి. ఆయుష్ ఇవ్వాలన్నా మీ చేతిలోనే, ఆయుష్ తగ్గించాలన్నా మీ చేతిలోనే, రోగం రావాలన్నా మీ చెయ్యి, రోగం తగ్గాలన్నా మీకే నా ప్రభు సాధ్యం నా తండ్రి. ప్రతిదీ కూడా మీ చేతిలోనే ఉంది కదయ్యా. ఆ గ్రహింపు మా అందరికీ అనుగ్రహించండి. మీకు కోపం తెప్పకుండా, మీకు నా ప్రభు మీ మనసు గాయపరచకుండా మేము జాగ్రత్తగా ఎలా జీవించాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన తండ్రి. హాస్పిటల్లో ఉన్నవాళ్ళు క్షేమంగా నూతన ఆరోగ్యాన్ని, నూతన బలము, నూతన శక్తిని బిడ్డలు పొందుకొని క్షేమంగా నా ప్రభు వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరిని నా ప్రభు మరణానికి అప్పగించుతున్నదని ఇంకొకసారి నా ప్రభు దయచేసి నాతను మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యి. అయినా సరే హిజ్కియా గారికి నా ప్రభు ఆయుష్ ఇచ్చిన దేవా, బిడ్డలు ఎవరైతే నా ప్రభు మరణానికి చేరువుగా ఉన్నారు ప్రతి ఒక్కరి మీద నా ప్రభు ఒక్కసారి దయ చూపించిన అతను. హిజ్కియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేనే లేదు నా తండ్రి. అయినా సరే మీరు అన్యాయస్తుల కారయ్య. ఒక్కసారి నా తండ్రి దయించిన ప్రభు, మరణానికి ఎవరైతే చేరువుగా ఉన్నారో, మరణకరమైన రోగముతో ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డల మీద దయ చూపించిన తండ్రి. ఒక్కసారి నా ప్రభు బిడ్డలకు ఆయుష్ ఇమ్మని అడుగుచున్నాం నా తండ్రి. ఆ మీరిచ్చిన ఆయుష్తో మీకు మహిమకరంగా బిడ్డలు జీవించే జీవితాన్ని నా ప్రభు హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. నూతన బలము, నూతన శక్తిని బిడ్డలు పొందుకుని నా ప్రభు మీకు ఇష్టమైన జీవితాన్ని నా ప్రభు మీరిచ్చిన ఆయుష్ని, మీరిచ్చిన జీవితాన్ని మీకు సంతోషం కలిగించేలా జీవించే హృదయాలతో మా అందరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభు బిడ్డలేని, తల్లిదండ్రులేని పిల్లలు ఉన్నారో నా తండ్రి, ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వారిని ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా, ఎవ్వరు వారిని బాధ పెట్టకుండా, ఎవ్వరు వారిని చులకన చేయకుండా నా ప్రభు తగిన సహాయం బిడ్డలకి నా ప్రభు చేసే హృదయాలను మా అందరికీ అనుగ్రహించండి. వారికి కావలసిన సమస్తము మీరు సమకూరిస్తేనే నా ప్రభు, మీరు గొప్పిలు విప్పితే చాలు నా తండ్రి, బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారయ్యా. అలాగే నా తండ్రి, ఎక్కడైతే నా ప్రభు మీ నామానికి నా ప్రభు మీ ఆరాధనలు జరుగుతున్నాయి, మీ స్వార్థ ప్రకటింపబడుతుందో నా ప్రభు ప్రతి ఒక్కరి గ్రామాన్ని, ప్రతి ఒక్క దేశాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన తండ్రి. కఠినంగా ఉన్న హృదయాలు కరిగింపజేసిన ప్రభు ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకోవాలంటే వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలు చేసే సేవలు నా ప్రభు స్వార్థం లేకుండా, వాక్చాతుర్యం లేకుండా నా ప్రభు మీ మాట ఉన్నది ఉన్నట్టు ఎలా బోధించాలో ఆ జ్ఞానాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బిడ్డలు నా తండ్రి విదేశాలకు వెళ్ళారో, చదువుకోవడానికి పనుల కోసం వెళ్ళారో నా తండ్రి, దూరంగానే దూరం నా తండ్రి, దేశంగానే దేశానికి బిడ్డలు వెళ్ళారయ్యా. కుటుంబాలని, బిడ్డల్ని, అయిన వాడిని, స్నేహితులు, ఉన్న ఊరిని అందరినీ విడిచిపెట్టిన ప్రభు బిడ్డలు నా తండ్రి ఏ కష్టం కలిగిందో మీకే తెలుసు. ఎందువల్ల అంత దూరం వెళ్లాల్సి వచ్చిందో మీకే తెలుసు నా తండ్రి. బిడ్డల చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారి పనులు, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటే చాలు. ఉంటారయ్యా మీరు, మాట తప్పని తండ్రి అయ్యా మీరు. వారికి ఎలాంటి అనారోగ్యం రాకుండా, ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా, జరుగుతున్న యుద్ధాల వల్ల బిడ్డలకి ఏ ఆటంకాలు, ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా నా ప్రభు మీ రక్షణ కంచె వేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీరు మాటించారు నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము మీ వద్దకు రాదు అని చెప్పారు. రానివ్వలేదయ్యా ఇప్పుడు దాకా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి, దయ పుట్టించిన అతను. అయ్యో అంత దూరం నుంచి వారు వచ్చారు కదా, వారు నేనెలా ఇబ్బంది పెట్టగలను అని జాలిపడే హృదయాన్ని నా ప్రభా యజమానులకి బిడ్డలు ఇచ్చిన ప్రభా, వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతము కన్నా నా ప్రభా అధికముగా ఇచ్చే మనసు మీరు ఇవ్వగలరు నా తండ్రి. ఆ యజమానుడికి నా ప్రభు బిడ్డల మీద ప్రేమ కలిగించిన తండ్రి, వారి చేతి కష్టార్జితాన్ని నా ప్రభు చూసి
అందుకు తగ్గ జీతం డబ్బులు ఇచ్చే మనసు నా బిడ్డలకు అనుగ్రహించిన యజమానులకి. అలాగే నా తండ్రి, వారితో కలిసి పనిచేసే వాళ్ళు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా సమాధానంగా ఉండే హృదయాలు వాళ్ళకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు, చదువుకొని నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి, బిడ్డలు అక్కడ దాకా వెళ్ళారంటే ఆ ఏర్పాటు చేసింది మీరే కదా నా తండ్రి. అక్కడ దాకా తీసుకెళ్ళిన మీరు వారు చేయి విడిచిపెట్టకుండా నా తండ్రి, వారు చేయదగిన ఉద్యోగాలు కూడా బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి గురించి నా ప్రభు, వారి కుటుంబస్తులు భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా బిడ్డలకి, నా వాళ్లకు తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభు. మా అందరికి గాఢ నిద్ర మీరిస్తేనే నా తండ్రి, మాకున్న తలంపులు నా తండ్రి సమస్యల మీద పెట్టకుండా మా ఆలోచన అంతా మీకు అప్పగించి నా తండ్రి, సమస్యల తండ్రికి ఇచ్చాను, నేను ప్రశాంతంగా నిద్రపోతాను అనే గ్రహింపు, ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చి మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.